తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 ఎన్నికలే టార్గెట్గా ముందుకు సాగుతున్నారా అంటే తాజాగా ఆయన వ్యూహాలను గమనించిన వారంతా అవుననే సమాధానం చెబుతారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ దఫా కూడా అధికార పగ్గాలు చేపట్టే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం సందు దొరకకుండా పాలన సాగేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉండగా ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా వ్యూహాత్మకంగా సంక్షేమ పథకాలకి రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. తద్వారా రానున్న ఎన్నికల్లో సునాయాసంగా తిరిగి అధికార పగ్గాలు చేపట్టొచ్చని కేసీఆర్ భావిస్తున్నారట. గడిచిన 2.5 ఏళ్ల పాలనలో దాదాపు 80 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఏదో ఓ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూర్చింది. మరో 2.5 ఏళ్ల వ్యవధిలో మిగిలిన 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలన్నది కేసీఆర్ యోచన అని సమాచారం. గత ఏడాది జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆసరా పెన్షన్ల పరిధిలోకి ఒంటరి మహిళల్ని కూడా చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పటికే దాదాపు 36 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులకు పెన్షన్లు అందుతుండడంతో వీరిలో ఒంటరి మహిళలు కూడా ఉన్నారని, విధిగా ఈ పేరిట పెన్షన్లు ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరి మహిళలు ఎంతమంది ఉంటారని ముఖ్యమంత్రి కలెక్టర్ల ద్వారా ప్రాథమిక నివేదికలు తెప్పించుకున్నారు. దాదాపు 2.5 లక్షల మంది ఉంటారని అధికారుల నుంచి సమాచారం రావడంతో వారికి నెలకు 1000 చొప్పున పెన్షన్లు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇలా ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి వరాలు ప్రకటిస్తున్నారు. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 83,03,000 కుటుంబాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం దాదాపు 1,04,00,000 కుటుంబాలు ఉన్నట్లు తేలింది. అందులో 35 లక్షలకు పైగా మంది ఆసరా పెన్షన్లు అందుకుంటున్నారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున పంట రుణాల్ని మాఫీ చేయడం వల్ల 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం కలిపి 4 లక్షల మంది ఉన్నారు. వీరిలో 43% ఫిట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా అవుట్సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు 80,000 మంది, కాంట్రాక్టు విధానంపై 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం వేతనాలను పెంచింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు చెందిన 1,00,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రాథమికంగా అంచనా వేసిన 2.5 లక్షల మంది ఒంటరి మహిళలకు ఇక నుంచి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది చివరి నాటికి 2,60,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నది మరో లక్ష్యం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు 8 లక్షల మంది ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వేలో తేలడంతో వీరిలో కనీసం సగం మంది 4 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా 4 లక్షల మందికి ఇల్లు నిర్మించి ప్రజల విశ్వాసాన్ని పొంది తిరిగి అధికారంలోకి వచ్చాక మిగిలిన 4 లక్షల మందికి ఇల్లు నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఇప్పుడున్న పథకాలతో 1 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లక్ష్యానికి చేరుకోగలిగితే రెండోసారి కూడా అధికార పగ్గాలు తమకే దక్కుతాయన్న పక్కా ప్రణాళికతో గులాబీ బాస్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.